ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ మధ్య న్యూస్ వింటున్నాం కదా, ఏదైతే యేసు ప్రభు వారి ఆ క్లాత్ దొరికిందో ఆ క్లాత్ మీద 40% ఆఫ్ ఇండియన్ డిఎన్ఏ కనబడింది. అందుకని యేసు ప్రభు ఇండియన్, జీసస్ ఈజ్ ఇండియన్. సో ఇండియన్ ఇవన్నీ కాపీ కొట్టేశారు, అవి చేసేసారు, ఇవి చేసేసారు, ఆయన కూడా ఇండియన్. సో ఇవన్నీ వినబడుతూ ఉన్నాయి. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది, అది ఏంటి అంటే, యేసు ప్రభు వారు యూదుడని బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. ఆయన బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, జెరూసలేంలో అప్పగించబడ్డాడు, క్రూసిఫికేషన్. ఆయన హిబ్రూ మాట్లాడతారు, ఆయన మొత్తం అక్కడ ఆ ప్లేస్లోనే ఉంటే అసలు కనెక్షన్ తీసుకెళ్ళి ఇండియాలోకి పెట్టారు. సో ఎందుకంటే ఆ క్లాత్ అనేది చాలా ప్లేసెస్ దాన్ని ఎప్పుడు ప్రైవేట్గా పెట్టలేదు, దాన్ని పబ్లిక్గా చేశారండి. 1989 నుంచి 1998, 2000, 2010, 2050 దాని అంతా ఈ ఈవెంట్స్ని బట్టి లేదంటే ఎగ్జిబిషన్స్ బట్టి బయటికి తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేశారు. అది కంటామినేట్ అయిపోయింది. సో దాన్ని బట్టి అంటే 40% వచ్చింది, 100% అనుకుంటే అది వేరే సినారు. మిగతా 70% వాళ్ళు కట్టుకుంటున్నారా మా దేశం మా దేశం లేదు. బట్ మనల్ని ఏంటి, ఏదో ఒకటి జీసస్ అనగానే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని, దానికి మించి ఏమీ లేదు అక్కడ. అండ్ ఐ విల్ క్లియర్ యువర్ డౌట్. సో అయితే మీరు చూడండి, ఏమైనా క్రైమ్ సీన్స్ జరిగినప్పుడు మొత్తం ప్రైవసీగా చేసేసి పట్టుకోరు పోలీసులు. టచ్ చేయకండి అని అంటారు. ఎందుకు? ఫింగర్ ప్రింట్స్ మనవి పడతాయి అని. ఏంటిది? ఆ ఆబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ మన పడితే ఏమైపోద్ది, కంటామినేట్ అయిపోద్ది, మన డిఎన్ఏ వచ్చేస్తుందని చాలా మంది పోలీసులు కానివ్వండి అవన్నీ పట్టుకునేవారు కదా. బట్ ఏదైతే క్లాత్ ఉందో అది ఎక్కడి నుంచి, ఇప్పుడు ఇటలీలో ఉందంటే ఎక్కడి నుంచి, జెరూసలేం పట్టణం నుంచి ఇటలీకి తీసుకెళ్లారంటే అది ఊరికి వెళ్ళిపోయిందంటారా? సో అండ్ ఇంత పబ్లిక్ గా దాన్ని ఏదైతే ఎక్స్పోజ్ చేశారో అక్కడ దాన్ని బట్టి కంటామినేషన్స్ జరిగినాయి. అంతేగాని బైబిల్లో క్లియర్గా ఉంది అది యూదుడని, ఆయన ఇండియన్ కాదు. బట్ వేరాజ్ హీ లవ్ ఇండియన్స్. ఆయన ఇండియన్స్ కూడా దేవుడని మర్చిపోక, ఎందుకంటే ఆయనకి మతాలు, కులాలు, దేశాలు ఇలాంటి భేదాలు ఏమీ లేవు. ఆయన అందరికీ ప్రభు. ఆమేన్.